నేను మహాతపస్విని, శివలపుత్రిని, నేను మహాయోగిని, ధృతరాష్ట్ర పత్నిని, నేను అభాగ్యురాలిని, కురు రాజమాతను. ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. వద్దు రాజమాత. శపిస్తున్నాను. ఏ విధంగా నా వంశం నాశనమయ్యిందో ఆ ప్రకారంగానే నీ కళ్ళ ముందే మీ యాదవ వంశం నాశనమవుతుంది. ఏ ప్రకారంగా మా నగరం దుఃఖంలో మునిగిపోయిందో అదే విధంగా మీ నగరము సముద్రంలో మునిగిపోతుంది. గాంధారి మహాపతివ్రత, గొప్ప శీలవతి, 100 మంది కొడుకులను పోగొట్టుకుంది. కారణం ఏదైనా కావచ్చు. అయినప్పటికీ గాంధారి శాపాన్ని శ్రీకృష్ణుడు భరించాడు. అంతటి గొప్పమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ.